హలో స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి పూర్తిగా రామైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. ఇవాళే బయలుదేరుతున్నాను. అలాగే రాణి, అమ్మ వచ్చేస్తానమ్మా. సరే నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్య, అయ్యా చూడు, నేను అమ్మగారికి తీసుకోవడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. లేదమ్మా, అంత దూరం నేను కారులో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాగా. అత్తయ్య తీసుకో. అలాగే అమ్మ చేయకు. చంద్ర, యజమాని గారి పని మీద నేను అర్జెంట్గా పట్టణం వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కరికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మహా పిసినారులా ఉన్నాడండి. ఏ నీకు కూడా కొని వాళ్ళ? కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒకరి నేరులో ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు. మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం దగ్గర పెట్టుకోకు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఏమండి, కొంచెం ఉండండి. చంద్ర, బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మ బుద్ధి రాలేదు. చేయి పట్టండి. ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు మేజోళ్ళు, ఒక ఒంటి పెట్ట గొలుసు, ఒక ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కు రావాలా, బజార్లో దొంగిలించుకు రావాలా? నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత, చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్మహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీద ఆశ కొద్ది చెప్పేశాను. ఆ డబ్బుకి ఏమవుతాయి తీసుకురండి. అలా అన్నా బాగుంది. సరే నేను వెళ్ళొస్తాను. నీకేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. బాబు పుట్టాడు, నేను ఇంతే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్, లలితకు పూర్తిగా నయమైనట్లేగా? అఫ్ కోర్స్, పూర్తిగా క్యూర్ అయిపోయింది. కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు. గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్టర్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్, లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడు. మీరా వచ్చేసారా? వచ్చేసారు. నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా. డాక్టర్, మీ రుణం తీసుకోలేను. నో, నా డ్యూటీ నేను చేశాను. మిస్టర్ ఆనంద్, వచ్చే నెల 5వ తారీఖు మళ్ళీ తీసుకురండి. కంప్లీట్గా చెకప్ చేస్తాను. తప్పకుండా తీసుకురావాలి. అలాగే డాక్టర్. వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, బయలుదేరదామా? అదేమిటి నన్ను అంటే ఉంటున్నారు? కొత్తగా నేర్చుకున్నారా? అబ్బే అదేం లేదు. పరాయి ఆడవాళ్లను యావండి అని మర్యాదగా పిలవడం అలవాటైపోయింది. అయితే నేను పరాయిదానేనన్నమాట. అబ్బే మీరు అదిగో మళ్ళీ మీరు. నేను లేనప్పుడు ఇది మీకు బాగా అలవాటైనట్టుంది. పదండి పదండి, ఇంకా ఏమేమి కొత్త అలవాట్లు నేర్చుకున్నారో చూస్తే కానీ తెలియదు. ఏ ముందు కూర్చుంటాను? కూర్చోవచ్చు, వెనకైతే విశాలంగా ఉంటుందని. ఏం పర్వాలేదులేండి. మీరు నేర్చుకున్న కొత్త అలవాట్లలో ఇదొకటన్నమాట. ఏమిటి? భార్యను వెనక్కి నెట్టడం కాదు, వెనకేసుకురావడం. ఏమండి, రాణి బాగుందా? మరి తీసుకురాలేదే? కారు ప్రయాణం ఇంత దూరం రావాలని తీసుకురాలేదు. ఏమండి, ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఆపండి. రాణికి ఏమైనా కొందాం. మేడం, 5 ఏళ్ల బేబీకి
గౌన్స్ పెట్టుకోట్స్ ఉంటే చూపించండి ఏమండి మన రాణి బాగా పొడుగా ఉంటుంది కదా ఆట్టే పొడిగేవి లేదు 5 ఏళ్ళ అమ్మాయిలాగానే ఉంది. ఏమిటి 1 సంవత్సరం కుర్రాడికి చౌకరకం చొక్కాలు చూపించండి. ఎంత? 5 రూపాయలు. నోను ఎంతకంటే కాస్ట్లీ వెరైటీస్ కావాలి. ఆల్ రైట్. ఏమండి మీరేమిటి అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? ఇది అదే ఇదేమిటి ఈ చొక్కా ఎవరికి? మనకు కాదు, మన ఎస్టేట్ లో పనిచేసే నౌకరి కొడుక్కి ఒక చొక్కా కొనిపెట్టమని వాళ్ళ నాన్న డబ్బిచ్చాడు. వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఇలాంటివి తీసుకెళ్తారా? ఉండండి, నేను సెలెక్ట్ చేసి పెడతాను. మిస్టర్, ఈ బాబా సూట్లన్నీ తీయండి. చూసారా ఇది ఎంత బాగుందో? ఇది కూడా మా బిల్లో కలిపేయండి. దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి మన ప్రెజెంట్ గా ఇవ్వండి. థ్యాంక్స్. మధ్యలో మీరు థ్యాంక్స్ చెప్తారేమిటి? ఆ అబ్బాయి తండ్రి స్వయంగా చెప్పలేడు కనుక. బాగానేవారు. రండి ఇంకా చాలా కొనాలి. నమస్కారం అమ్మా. ఏం సుబ్బమ్మ, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగున్నామమ్మా. రత్తమ్మ, రాణి ఎక్కడా? మేడ మీద ఉన్నారమ్మా. ఎక్కడికి వెళ్ళమ్మా? ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏడోకమ్మా, ఏడోక. బాబు, నాన్న నీకు పట్టణం నుంచి మంచి మంచి బొమ్మలు, మంచి చొక్కాలు, బూట్లు అన్ని తీసుకొస్తారు. నువ్వు అప్పుడేమి ఇస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి. పెడతావా మరి? నువ్వు ఇవ్వకపోతే అమ్మేస్తుంది. ఎప్పుడొచ్చారు? నువ్వు ముద్దిచ్చేటప్పుడు. చాలండి. బాబు ఇదిగోరా, అమ్మ చెప్పిందిగా నీకు మంచి చొక్కా తీసుకొచ్చా చూడు. అబ్బా ఎంత బాగుందండి. ఎంతేనండి? 25. ఎందుకండి ఇంత ధర పెట్టి? అబ్బబ్బా, మీ ఆడవారితో వచ్చిన చిక్కే ఇది. తక్కువలో అయితే ఇంతేనా అంటారు, ఎక్కువలో అయితే అమ్మో అని ఆవలిస్తారు. అయినా ఇది మనం కొన్నది కాదులే. మా రత్నమహల్ యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంటేషన్ గా ఇచ్చింది. ఎలా ఉంది? మీ అమ్మగారి మనసులాగే ఉంది. మా అమ్మగారి మనసు నీకు ఎలా తెలుసు? లేకుంటే నౌకర్లకి ఇంత ఖరీదైన కొని పెడతారా? సరే కానీ మన బాబుకి వేసి చూద్దామా? ఇప్పుడు వద్దండి, రేపు పొద్దున గుడికి వెళ్తాగా, అప్పుడు వేస్తాను. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న? పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే తప్పకుండా వెళ్దాం. ఈ పూటైనా భోజనం చేసి వెళ్ళి తీరుకుందా, లేక వెంటనే వెళ్ళిపోవాలా? నువ్వేం చేసేస్తావో అన్ని చేసేయి. నాకు సృష్టిగా, నీకు తృప్తిగా. అవన్నీ తర్వాత. బాబుతో ఆడుకుంటూ ఉండండి, క్షణంలో వంట చేసేస్తా. ఒరే బాబు రారా, అడుగున్నాం. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి లేదు, ఎస్టేట్ లో కాస్త పని ఉంది, వెళ్ళొచ్చేస్తా. బాలేవారండి, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి. మర్చిపోయారా? ఇవాళ? ఏమండి, ఈ 4 ఏళ్లలో కొత్త అలవాట్లు చేసుకోవడమే కాదు, పాతవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం, గుర్తుందా? ఇవాళ శివరాత్రి? అవును. వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి. అది కాదు. ఏది కాదు? ఇప్పుడే వెళ్ళాలా? పోనీ సాయంత్రం వెళ్ళకూడదు? సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి. సరే బయలుదేరు. ఇలాగా వస్తారా గుడికి? డ్రెస్ మార్చుకుందరని పదండి. బాబు, అర్చన ఎవరి పేరు చేయాలి? లలిత ఆనంద్ పేరు. అదేమిటండి, మనం ఎప్పుడు దేవుడి పేరునైతే చేయించేది? మర్చిపోయారు, చాలా రోజులైంది కదా. దేవుడి పేరునే చేయి. ఓ శివాయ నమః. హారతి తీసుకోమ్మా. ఏమండి, రాణి అది? ఏమో అలా బయటకు వెళ్ళిందేమో. పద. రాణి, రాణి, ఏమండి ఏమైంటుంది? నువ్వేం కంగారు పడకు, నేను వెతికి తీసుకొస్తాను. వెళ్ళి కార్లో కూర్చో.
ఎవరు పాప? ఏమ్మా, ఎవరు కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా, ఎవరిన కొట్టారా? మీ అమ్మ కనపడలేదా? ఏడవు పాప, నేను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానుగా. మా అమ్మ కాదు, నేను తీసుకెళ్తానుగా. దమ్మా. తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎడం నా తల్లి కదా. ఏమ్మా, భయపడ్డావా? లేదులే. పాప అమ్మ అమ్మ నేడుస్తుంది. పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది. ఏమ్మా, పసిపిల్లని ఇంత అజాగ్రత్తగా వదిలేశారే? లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్ లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆహా, ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట. అవును. ఏమ్మా, ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ, డాడీ ఎక్కడా? రాణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ లో ఒకరి భార్యట. ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి, ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న? పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పకుండా వెళ్దాం.